హలో ఫ్రెండ్స్, 13 రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. విహారీ దగ్గర నుంచి పండు బయటికి పరిగెత్తుకుని వచ్చేస్తాడు. లక్ష్మి బయట నుంచొని ఉంటే లక్ష్మమ్మ అని అంటూ పండు పరిగెత్తుకొని వస్తే, లక్ష్మి ఏంటి పండు ఏమైంది, అలా పరిగెత్తుకొస్తున్నావేంటి అని అంటూ లక్ష్మి అడిగితే, విహారీ బాబు గారు ఏం చేశారో తెలుసా అమ్మ నీకు అని అంటే, ఏం చేశారు పండు అని లక్ష్మి అడిగితే, అయితే విహారీ బాబు గారు ఆరోగ్యంగా ఉండాలని భారీగా నువ్వు ఎలాగైతే ఉపవాసం ఉండి పూజలు చేశావో, ఇప్పుడు విహారీ బాబు గారు కూడా నీకోసం అలాగే ఉపవాసం ఉన్నారు లక్ష్మమ్మ అని అనేసరికి లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి పండు నువ్వు చెప్పేది అంటే, అవును నిజం చెప్తున్నాను లక్ష్మమ్మ అని అంటూ చెప్తాడు పండు. ఇక విహారీ ఏమో ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ, ఇంకా విహారీ ఇలా అంటాడు, భార్య కోసం భర్త ఉపవాసం ఉంటే మంచిదంట, అందుకనే ఇలా ఉపవాసం ఉంటున్నానని విహారీ మాటలు చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడేమో లక్ష్మి పండు మాట్లాడుకుంటూ ఉంటే యమున వచ్చి సడన్గా చూస్తుంది. యమున వాళ్ళ మాటలు వింటుందా వినదా తెలియదు, కానీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. యమునను చూసి లక్ష్మి పండు ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంతటితో రేపు 13 రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.